హాయ్ ఫ్రెండ్స్, మీరు ఇప్పుడు చూసేది చిప్పింగ్ వర్క్ అయిపోయిన తర్వాత వైరింగ్ వర్క్ ఫ్రెండ్స్. వైరింగ్ వర్క్ అనేది ఈరోజు స్టార్ట్ చేసాం. ఈ వైరింగ్ వర్క్ వచ్చేసి మనకి మెయిన్ దగ్గర నుంచి ప్రతి ఒక్క పాయింట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడికి వైరింగ్ అయితే మేము గుంజుతున్నాం. ఎక్కడెక్కడ ఎన్ని పాయింట్లు ఉన్నాయి ఏంటనేది మనకి మెయిన్ దగ్గర నుంచి అయితే వైరింగ్ అయితే రావాలి. సో ఇలా ఎక్కడెక్కడ పాయింట్స్ ఉన్నాయో ఆ పాయింట్స్ అన్నీ ఓపెన్ చేసుకొని వైర్ అనేది అయితే అక్కడికి గుంజుతాం. ఇప్పుడు ఇది 12 మోడల్ బాక్స్ ఫ్రెండ్స్. ఇలా ఎక్కడెక్కడ పాయింట్స్ ఉన్నాయో అన్నిటికీ వైరింగ్ అయితే లాగి వదిలేస్తాం. సో అలా అన్నిటికీ సింగిల్ పాయింట్ అనేది వస్తుంది. అంటే ఆ తర్వాత మనం అక్కడి నుంచి అవుట్పుట్స్ అయితే గుంజుకోవచ్చు. ఇప్పుడు మీరు చూసినట్టయితే కొన్నిటి దగ్గరికి వైర్ అయితే గుంజాము. అది ఓన్లీ 1 పాయింటే ఫ్రెండ్స్. ఇలా అక్కడ ఉన్న డీబీ దగ్గర నుంచి వైర్లను అయితే తీసుకుంటాం. అంటే ఒక్కొక్క డీబీ దగ్గర నుంచి ఒక్కొక్క పాయింట్కి ఒక్కొక్క లైన్ అన్నట్టు. అంటే సపోజ్ మనకి అక్కడ బాక్స్ దగ్గరికి మెయిన్ లైన్ అయితే వస్తుంది. ఇప్పుడు అక్కడ 12 మోడల్ బాక్స్ ఎలా ఉందో అక్కడికి మెయిన్ అయితే వస్తుంది. అంటే ఫేస్, న్యూట్రల్, ఎర్త్ 3 వైర్లు అయితే అక్కడికి వస్తాయి. సో అక్కడి నుంచి మనం అనేది అవుట్పుట్లు అనేది వేరే మళ్ళీ తీసుకుంటాం. అంటే ప్రజెంట్ మనకైతే డీబీ దగ్గర నుంచి మెయిన్ వైర్ అయితే రావాలి. అంటే మనకి ఫేసు, న్యూట్రల్, ఎర్త్ అనేది ఇట్లా డీబీ దగ్గర నుంచి ఇప్పుడు నేను అక్కడ కనెక్ట్ చేస్తున్నాను. సో ఇలా అయితే ఫస్ట్ రావాలి. ఆ తర్వాత మనం అవుట్పుట్స్ అనేవి తీసుకుంటాం. ఇలా ఇప్పుడు మనకి ఇక్కడికైతే అవుట్పుట్ వైర్ వచ్చింది. సో ఇన్పుట్ వైర్ అయితే వచ్చింది. సో అలా ఇన్పుట్స్ అన్నీ తీసుకొని దాని తర్వాత నుంచి అవుట్పుట్స్ అయితే లాక్కుంటాం. సో ఫస్ట్ మీకు చెప్పినట్టు ఫేసు, న్యూట్రల్, ఎర్త్ ఈ 3 వైర్లు మనం ఇంట్లో ఎన్ని పాయింట్స్ అయితే ఉన్నాయో అన్ని పాయింట్స్కి మెయిన్ డీబీ దగ్గర నుంచి ఈ వైర్లు అనేది గుంజేసేయాలి. ఇప్పుడైతే మేము అన్ని పాయింట్స్ అయితే గుంజేసాం. సో ఇలా ఇప్పుడు బయటకి కూడా మనకి ఫేసు, న్యూట్రల్, ఎర్త్ వచ్చింది. సో ఇలా అన్ని డీబీస్కి ఫేసు, న్యూట్రల్, ఎర్త్ అనేది ఇక్కడ ఈ డీబీ బాక్స్ నుంచి అయితే డిస్ట్రిబ్యూట్ అవుతుంది. సో ఇలానే ప్రతి ఒక్క దగ్గర చేస్తారు. ఫస్ట్ మనకి ఏంటంటే మెయిన్స్ గుంజుకొని దాని తర్వాత అవుట్పుట్స్ అనేవి చూసుకుంటాం. సో ఇప్పుడు చూడండి, అక్కడి నుంచి ఇక్కడికి మనకి ఫేసు, న్యూట్రల్, ఎర్త్ వచ్చింది. ఇది 12 మోడల్ బాక్స్. దీని లైన్ అనేది పైనుంచి మనం స్టార్టింగ్లో చిప్పింగ్ అనేది ఎలా చేసుకుంటామో దాన్ని బట్టి లైన్ అనేది ఉంటుంది. ప్రతి ఒక్క దగ్గర జంక్షన్ బాక్స్ అనేది ఉంటుంది. ఆ జంక్షన్ బాక్స్ నుంచి అలా వైర్ అనేది అయితే దాంట్లోకి మనం తీసుకుంటాం. అండ్ అది స్టార్టింగ్ మనం స్ప్రింగ్తో వైర్ అనేది లాక్కొని ఎక్కడెక్కడ పాయింట్స్ ఉన్నాయో అందులోకి వదిలేస్తాం. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇది 12 మోడల్ బాక్స్. దీనికి కూడా ఫేస్, న్యూట్రల్, ఎర్త్ అనేది వచ్చింది. అది పైనుంచి జంక్షన్ బాక్సుల నుంచి వచ్చింది. సో ఇలా వైరింగ్ అనేది గుంజేసి వదిలేస్తాం. ఇప్పుడు ఇలానే మనం ప్రతి ఒక్క రూమ్కి ప్రతి ఒక్క బాక్స్కి అక్కడి నుంచే వైర్ అనేది తీసుకొని దీనికి వదిలేస్తాం. సో ఇలా ఇప్పుడు మనకి ఈ రూటింగ్ అనేది ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు వైరింగ్ అనేది అయితే వెళ్ళిపోతుంది. అండ్ మనకి ఎక్కడెక్కడ పాయింట్స్ కావాలి ఏంటిది దాన్ని బట్టి ఇప్పుడు మీరు చూసేది ఇది కిచెన్లో కూడా మనకి 2 పాయింట్స్ ఉన్నాయి. ఇక్కడ ఫ్రిడ్జ్ పాయింట్ ఒకటి ఉంది. అండ్ ఫ్రిడ్జ్ అండ్ కిచెన్ లైటింగ్ కంట్రోలింగ్ది ఇక్కడ ఒకటి ఉంది. సో ఇక్కడ మనకి 2 బాక్సులు ఉంటాయి. ఇంకోటి మనకి ఇది మిక్సీ, గ్రైండర్ ఇవి వాడుకోవడానికి ఉంటుంది. సో దానికి ఒక పాయింట్. అండ్ అవుట్పుట్లు అనేది తర్వాతకి మనం ఇక్కడ కిచెన్ లైట్కి అండ్ ఎగ్జాస్ట్ ఫ్యాన్ అలాంటి వాటికి అవుట్పుట్స్ అయితే తర్వాత తీసుకుంటాం. సో ఫస్ట్ మెయిన్ అయితే వచ్చింది. అండ్ ఇది ఇంకో బెడ్రూమ్. ఈ బెడ్రూమ్లోకి వచ్చి మెయిన్ వచ్చింది, మెయిన్ పాయింట్. అండ్ తర్వాత ఈ ఫ్యాన్కి అండ్ లైట్కి తర్వాత అయితే కనెక్షన్స్ అనేది తీసుకుంటాం. అంటే చెప్పాను అవుట్పుట్స్ అనేవి తర్వాత తీసుకుంటాం. ఫస్ట్ మెయిన్స్ అనేది తీసుకున్న తర్వాత ఏ రూమ్లో ఏమేమి అవుట్పుట్స్ కావాలో దాన్ని బట్టి మనం అవుట్పుట్ వైర్లు అనేది అక్కడి నుంచే గుంజుకుంటాం. అలాగే ఫేసు, న్యూట్రల్, ఎర్త్ లేకున్నా కానీ ఇప్పుడు సపోజ్ ఫ్యాన్కి అయితే ఎర్త్ అవసరం లేదు. సో అలా అవుట్పుట్ వైర్లు అనేది గుంజుకుంటాం. మనం ఏంటంటే మెయిన్ వచ్చిన తర్వాతనే ప్రతి ఒక్కటి దాని నుంచి లూప్ తీసుకొని అవుట్పుట్లు అనేది గుంజుకుంటాం. సో ఇలానే ఎవరైనా ఎక్కడ వైరింగ్ చేసినా ఫస్ట్ మెయిన్స్ గుంజుకొని అవుట్పుట్స్ అనేవి తర్వాత గుంజుకుంటారు ఫ్రెండ్స్. సేమ్ ఇలానే ఉంటుంది, ఇందులో చేంజింగ్ అనేది అయితే ఏమి ఉండదు. సో మీరు కూడా ఎప్పుడైనా చూసుకున్నప్పుడు ఫస్ట్ ఇలానే చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.